ఒక అమ్మాయి తన స్నేహితుల నగ్న వీడియోలను అమ్ముకొని సొమ్ము చేసుకుంటుంది. దీంతో తమ బాధ ఎవరితో చెప్పుకోవాలని నిలదీస్తున్నారు ఆ బాధిత అమ్మాయిలు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 300 వరకు పైగా ఇలాంటి వీడియోలు ఉన్నాయని తెలుసుకున్న అమ్మాయిలు ఆర్తనాదాలు పెడుతున్నారు. నిందితులను తమ కళ్లెదుటే ఉరితీయాలని వాపోతున్నారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరుకు చెందిన ఇంజనీరింగ్ కళాశాలలో సీక్రెట్ కెమెరాల కలకలం బయటపడింది. బాలికల హాస్టల్ వాష్రూంలో సీక్రెట్ కెమెరాలు పెట్టడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఓ అమ్మాయి సహాయంతో బాత్రూంలో వీడియోలు చిత్రీకరించి ఫైనల్ ఇయర్ విద్యార్థి విజయ్ అమ్ముకుంటున్నాడని తెలిపారు. విషయం తెలుసుకుని పోలీసులు కాలేజీ హాస్టల్కు చేరుకున్నారు. విద్యార్థులను అదుపు చేసి విజయ్ను ప్రశ్నించారు. అతడి సెల్ ఫోన్, ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు. కెమెరా ఏర్పాటు చేసేందుకు విజయ్కి ఆ కాలేజ్ హాస్టల్లో ఉండే మరో విద్యార్థిని సహకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. బాలికల హాస్టల్లో హిడెన్ కెమెరా గుర్తించారంటూ ఆ కాలేజీ అమ్మాయిలు ఎక్స్ వేదికగా పోస్టులు పెట్టారు. అవి కాస్త వైరల్గా మారాయి. కాగా ఈ ఘటనపై యాజమాన్యం మాత్రం స్పందించట్లేనట్లు తెలుస్తోంది. ఇంకెవరైనా చెప్పేటట్టుంటే చెప్పండి, మేము ఇంకా వేరే పనులను ఎగ్జామిన్ చేయాలి. ఇన్వెస్టిగేషన్ కూడా సైంటిఫిక్ మెథడ్స్లోనే చేయడం జరుగుతుంది. ఓకే, అంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఏం జరిగింది అని మేము కూడా కనుక్కోవాలి. మీలో జరిగిన విషయాన్ని చెప్పట్లేదు.